నా బిడ్డ జ్వాలని నా దగ్గర నుండి ఎవరు వేరు చేయలేరు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? కాదు, నిజం చెప్తున్నాను. నేను జరగబోయేది చెప్తున్నాను. ఇంకొక 2 రోజుల్లో నీ కూతురు నీకు దొరుకుతుందో లేదో కానీ ఇప్పుడున్న ఈ కూతుర్ని మాత్రం నీ నుండి దూరం చేస్తాను. నేను చెప్పేది హాస్యం కాదు, జోస్యం. భవిష్యత్తు, నీ భవిష్యత్తు. అమ్మా మహేశ్వరి, నా బంగారు తల్లి, ఎక్కడున్నావమ్మా? భగవంతుడా, నా మనోరాలకి ఎందుకయ్యా ఇంత శిక్ష? ఎందుకు ఆ పసి మనసుతో ఆడుకుంటున్నావు తండ్రి? బాబు, బాబు, గొంతెండిపోతుంది. పసిన మంచి ఉంటే ఇవ్వండి బాబు. లోపల ఎవరైనా ఉన్నారా బాబు? బాబు, నా మనవరాలు కనపట్టలేదు బాబు. తలకి దెబ్బలు తగిలి కట్టుకుంది బాబు. మీకేమన్నా కనిపిస్తే చెప్పండి బాబు. లేరు, ఇక్కడ ఎవరు లేరు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తాను బాబు. ఇదేంటి? కల్పన పొద్దున్నే కదా పాప నడిచి స్కూల్ పంపించింది. స్కూల్ అటెండ్ అవ్వలేని మెసేజ్ ఇచ్చారేంటి? ఏమై ఉంటుంది? హలో, నేను పోలీస్ ఆఫీసర్ కృష్ణ మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. జ్వాల స్కూల్కి రాలేదు, నాకు మెసేజ్ ఇచ్చారు. కానీ పాప పొద్దున్న స్కూల్కి వచ్చింది. మీరు చెప్పేది నిజమేనా? పాప స్కూల్కి రాలేదా? ఏంటి, మీ పాప స్కూల్కి రాలేదని మెసేజ్ వచ్చిందా? అవునండి. పాప స్కూల్కి రాకుండా ఇంట్లో లేకుండా ఎక్కడుందో నాకు కంగారుగా ఉందండి. లేదు సార్, జ్వాల స్కూల్కి వచ్చింది. వచ్చిందా? నేను సార్ లోపల చూడండి. భలేవారు సార్, రండి సార్, చూడొచ్చు. మొన్ననే వచ్చాం సార్, ఇంకా పనులు కూడా పూర్తి కాలేదు. లోపలికి రండి. ఒక్క నిమిషం. హలో. ఏంటి, పోలీస్ ఎంక్వైరీలు మొదలు పెట్టావా? చూడు, నువ్వేమన్నా మాట్లాడాలి అనుకుంటే ధైర్యంగా నా దగ్గరకు వచ్చి మాట్లాడు. అంతేకాని ఇలా దొంగలా దాక్కొని మాట్లాడుతూ నా టైం వేస్ట్ చేయకు. నీ టైం కాదు, అసలు నీ లైఫే వేస్ట్ చేస్తా. టెలిఫోన్ అడ్రస్లు కనుక్కోవటం, బూతులకు వెళ్ళటం, ఆ చుట్టుపక్కల ఎంక్వైరీలు చేయటం, ఏంటి ఇదంతా? ఓ ఓకే ఓకే ఓకే, ఇరిటేట్ అవ్వకు. నన్ను చూడాలి అంతే కదా? మరి చూసి కట్టుకోగలవా?